హోమియోపతికి అల్లోపతికి డిఫరెన్స్ చెప్పనా? చెప్పండి. అల్లోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఒక ఇన్ఫెక్షన్ పైన, ఒక ప్రాబ్లం పైన, లోకల్ పైన పనిచేస్తాయి. ఓకే. అంటే టెంపరీగా మీకు ఇమీడియట్ రిలీఫ్తో వస్తాయి. బట్ మీ యొక్క సిస్టమ్ అనేది మీ యొక్క హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయవు. చేయదు. కరెక్ట్. ఇప్పుడు మీకు C3 ప్రాబ్లం వచ్చిందంటే కనుక C3 ప్రాబ్లం వరకు మీకు ఏదో సర్జరీ చేసో లేకపోతే టెంపరీ పెయిన్ కిల్లర్ వేసి మేనేజ్ చేస్తారు. బట్ ఈ C3 ప్రాబ్లము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ బాడీ వీక్ అవుతుంటుంది. ఆల్రెడీ మీకు వీక్ అయినందుకు ఇది వచ్చింది. సో హోమియోపతి ఏంటంటే కనుక మీ జబ్బును ట్రీట్ చేయదు, మీ జబ్బుతో సంబంధం లేదు. మీ బాడీని ట్రీట్ చేస్తుంది, మీ సిస్టమ్ని ట్రీట్ చేస్తుంది, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. హోమియోపతి యొక్క గొప్పతనం అది. ఎందుకు హోమియోపతి గొప్పతనం, ఎందుకు హోమియోపతి ఈజ్ అ రైట్ మెడికేషన్ సిస్టమ్ ఇనిషియల్ స్టేజ్లో అంటే కనుక హోమియోపతి అనేది ఇంప్రూవ్స్ యువర్ సిస్టమ్. మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని, మీ యొక్క హెల్తీ కండిషన్ని, మీ యొక్క స్ట్రెంత్ను ఫిజికల్గా మెంటల్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇక్కడ C3 C4కి మెడిసిన్ కాదు, మీకు మెడిసిన్ వేయడం వల్ల మీరు C3 C4ని తగ్గించుకోవాలి. దట్ గోస్ టు పర్మనెంట్. అదే అందుకే హోమియోపతి అనేది ఎందుకు స్లోగా పనిచేస్తుంది చాలా మంది అంటారు కదా. హోమియోపతి ఇప్పుడు స్లో కాదు. హోమియోపతి ఇప్పుడు అలా అనిపించట్లేదు సార్, స్లోగా పనిచేస్తుంది అనేది ఏమనిపించట్లేదు. ఇట్ ఈస్ వర్కింగ్ రియల్లీ సో ఫార్. కరెక్ట్ మెడికేషన్ డాక్టర్ ఇస్తే హోమియోపతి ఈజ్ నాట్ అట్ ఆల్ స్లో. బట్ ప్రాబ్లం మాత్రం లాంగ్ టర్మ్ గా ఉంటే డెఫినెట్ గా టైం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు జలుబు చేసింది, ఒక 2 రోజులు టైం ఇస్తే బాడీ తగ్గించుకుంటుంది. 1 వీక్ టైం ఇస్తే మొత్తం ట్రీట్ చేసుకుంటుంది. అయినా తగ్గలేదంటే హోమియోపతి హెల్ప్ తీసుకుంటే 2 రోజులు తగ్గిపోతుంది. ఇదే జలుబు సంవత్సరం నుంచి ఉంది, 2 సంవత్సరాల నుంచి ఉంది. సో దానికి పూర్తిగా తగ్గడం అంటే డిసీజ్ అనేది లోపల పాతుకుపోయినప్పుడు సో ఇట్ విల్ గివ్ ఏ టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా జనరల్గా హోమియోపతి ఈజ్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అసలు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేను రియల్గా చెప్తున్నానంటే కనుక నేను నా గొప్పతనం గానే కాదు, హోమియోపతి యొక్క గొప్పతనం చెప్పవచ్చు. వండర్ఫుల్ సిస్టమ్. అదే అంటున్నాను. ఇప్పుడు కిడ్నీకి, లివర్కి, వీటికి కూడా హోమియోపతి రియల్లీ వర్క్స్ అవుట్ సార్. ఖచ్చితంగా. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇది. వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్, వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్. మోస్ట్ ఆఫ్ ది అల్లోపతి డాక్టర్స్ కూడా ఒక్కసారి హోమియోపతి గురించి తెలుసుకుంటే వండర్ఫుల్. అసలు వాళ్ళకి అంటే డిఫరెంట్ సిస్టమ్స్ తెలుసుకుంటే మన సిస్టమ్ గురించి క్లారిటీ వస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పటికీ అందరూ చెప్పేదంటే అసలు హోమియోపతి మెడిసిన్ దేంతో తయారవుతుంది అనేది. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటివి ప్లాంట్ బేస్డ్ ఉంటాయి, కెమికల్ బేస్డ్ ఉంటాయి, కొంచెం యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్ కూడా ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి జనరల్. సో హోమియోపతి అనేది ఇట్ ఈస్ అ నేచర్ లింక్డ్ మెడిసిన్. సపోజ్ హోమియోపతిలో ఒక ప్లాటినం అనే మెడిసిన్ ఉంటుంది. ప్లాటినం మెటల్ నుంచి తయారవుతుంది. ప్లాటినం నేచర్, ఇట్ ఈస్ అ నేచర్. మనం అంతా నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళం. మన లాంటి క్యారెక్టర్స్ నేచర్లో నుంచి తీసుకొని నేచర్ యొక్క మెడిసిన్ మీకు మెడిసిన్ పనిచేస్తుంది. దట్ ఈస్ హోమియోపతి. హోమియోపతి అంటే కనుక సిమిలర్, మీకు సిమిలర్గా ఉండే మెడిసిన్ ఇవ్వాలి. మీ ప్రాబ్లం సంబంధం లేదు ఇక్కడ. మీ ప్రాబ్లం అనేది ట్రీట్ చేయడం కాదు, మీరు ట్రీట్ చేసుకోవాలి ప్రాబ్లం. నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. ఇన్ కేస్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, లైక్ క్యాన్సర్స్ కానీ, లేదు అని అంటే ఏమంటారు బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కానీ, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హోమియోపతి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే? అసలు ఎమర్జెన్సీ కండిషన్ ఎందుకు వస్తుంది? సరే వచ్చింది అనుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ రావాలంటే ఒట్టిగా రాదు, మీరు ఎన్నో డిస్టర్బ్ చేస్తే అక్కడ దాకా వెళ్తుంది అది. క్యాన్సర్ రావాలంటే ఒట్టిగా రాదు, మీరంతా మొత్తం దాన్ని చెదారం అంతా మందులు వాడి ఒక స్టేజ్ తర్వాత క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ నుంచి హోమియోపతి వాడితే మీకు ఆ ఛాన్సే లేదు. అలా అంటారా? మీకు అల్లోపతి అనేది ఎమర్జెన్సీలో వండర్ఫుల్. రైట్. మీకు ఇంకా తప్పదు. ఇప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఏం చేయడానికి లేదు, మనం అల్లోపతి సపోర్ట్ తీసుకోవాలి. అల్లోపతి అనేది ఒక ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం డెవలప్ అయిన సిస్టమే కానీ ప్రతి దానికి మందులు వాడే సిస్టమ్ అవసరం లేదు. ఇంతకీ మీకు ఏదైనా వస్తే మీరు హోమియోపతి ఏ వాడను. నాకు అసలు ఒక 4 days 5 days బ్యాక్ జలుబు చేసింది. అసలు జలుబు చేయడం నేను అదృష్టం అనుకుంటా ఒక్కోసారి. ఇప్పుడు ఏం తీసుకో అసలే నాది కూడా తీసుకోను. నేను నా బాడీ తగ్గించుకుంటుంది, నేనేం తీసుకోవాలి? నా బాడీకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఇటువంటివన్నీ బాడీకి ఎక్స్పీరియన్స్ అయితే రేపు పొద్దున పెద్ద తట్టుకుంటుంది. అది బాడీ అనేది ఒక ఎక్స్పీరియన్స్తో డెవలప్ అయ్యి స్ట్రాంగ్ అయ్యే సిస్టమ్. పాతకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, ఇంట్లోనే ఒక 10 ఏళ్ళ వరకు పిల్లల్ని ఉంచేసి 11వ సంవత్సరం 10 సంవత్సరం బయటకు పంపించేటోళ్ళు. ఎందుకంటే కనుక బయట ఎక్స్పోజర్ అంతా వాడు అంతా తయారైపోయి ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఒక 4-5 years బయట మొత్తం తిరిగేసి వస్తే రేపు పొద్దున రాజ్యాన్ని పాలించడానికి కెపాసిటీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇప్పుడు ఇంటి నుంచి బయటకు పంపాలంటే పంపకున్నాం. ఇంకెక్కడ వస్తుంది ఎక్స్పీరియన్స్? అన్ని భయాలే కదా సార్. చెప్తున్నా, ఒక ఎక్స్పీరియన్స్ అనేది మన ఇన్ఫెక్షన్స్ అనేటువంటి బాడీకి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నా. చిన్నప్పటి నుంచి చిన్న ఇన్ఫెక్షన్స్ తోటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ తయారైద్ది మనకి. మన బాడీకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మనం మెడిసిన్స్ తోటి సప్రెస్ చేయడం వల్ల, మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయడం వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ఛాన్స్ బాడీకి ఒక్కపోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను చాలా మంది ఇళ్లలో చూశాను, ఒకవైపు నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఇంకోవైపు నుంచి హోమియోపతి వాడుతూ ఉంటారు.
వాడకూడదు అట్లా. ఇంకోటి ఆయుర్వేదం కూడా వాడుతూ ఉంటారు, వీళ్ళ సొంత వైద్యాలు వాడుతుంటారు, పూటకో రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు అడ్వైజబుల్ సార్? రాంగ్ అది. ఇక్కడ ఏమైందంటే కనుక బాడీ అండ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంటుంది. మైండ్ డిస్టర్బ్ అయ్యే కొద్దీ మనం నెక్స్ట్ అన్కంట్రోలబుల్ దానికి వెళ్ళిపోతాం. మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. సో మీరైతే సప్లిమెంట్స్ కూడా వాడద్దు? అసలు సప్లిమెంట్ వాడకూడదు. ఎందుకు వాడాలండి సప్లిమెంట్స్? ఫుడ్ తినండి, మంచి ఫుడ్ తింటే దాంట్లో మొత్తం ఉంటాయి. మీకు మీ అబ్జర్వెన్సీ స్ట్రాంగ్ ఉంటే మీకేం అవసరం? ప్రతి ఫుడ్లో అన్నీ ఉంటాయి. నేను మంచి ఫుడ్ తింటేనే బాడీకి ఎక్కుతుంది. ఇది చాలా మంది అంటారు కదా, నేను ఇది మంచి ఫుడ్ తింటేనే బాడీకి బాగా మంచిది అంటాం కదా. ఇది కాదు మనకు కావాల్సింది. ఏం ఫుడ్ తిన్నా సరే మన బాడీ ఎగ్గించుకునే కెపాసిటీ మన బాడీకి వస్తే, మన బాడీ గట్ యాక్చువల్ గట్ గురించి మీకు చెప్పాలా, ఇట్ ఈస్ అ బిగ్ స్టోరీ. నేను ఈ మధ్య గట్ గురించి బాగా రీసెర్చ్ చేశాను. అసలు గట్ అనేది మొత్తం మనకున్నటువంటి ప్రాబ్లమ్స్లో గట్ ఈస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్. అదే కదా, ఎప్పటి నుంచో మనం ఏం తింటామో మన ఆరోగ్యం దాని మీద డిపెండ్ అయింది, మన బుద్ధి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. ఇప్పుడు కాదు, మన చాలా లాజిక్ చెప్పనా మీకు. బ్రెయిన్ కంటే ముందు గట్ ఫామ్ అయింది. లైఫ్ ఎవాల్యూషన్లో, జీవ పరిణామంలో బ్రెయిన్ కంటే ముందు గట్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు అమీబా ఉంది, ఫస్ట్ గట్ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ కావాలి దానికి, సర్వైవల్కి. బ్రెయిన్ కాదు. రైట్. ఆ గట్ నుంచి మిగతావన్నీ తర్వాత. అంటే ఫస్ట్ గట్ ఓల్డెస్ట్ సిస్టమ్ మన బాడీలో ఏంటంటే గట్టే. 32 feet ఉంటుంది మౌత్ టు యానస్. కరెక్ట్. మనం చికెన్ ముక్కని నీళ్ళల్లో వేసినా బయట ఎక్కడన్నా పెట్టినా సరే కరిగిపోదు. బట్ కడుపులో వేస్తే 3 hours కరిగిపోతుంది. అంటే గ్రేట్ సిస్టమ్ మనకి. ఇంత వండర్ఫుల్ సిస్టమ్ సింపుల్ మెడిసిన్స్ తోటి మనం డిస్టర్బ్ చేసుకుంటే ఎంత బ్యాడ్ చెప్పండి. అంటే మన బాడీ అనేది సో వాల్యుబుల్. కరెక్ట్. చాలా మంది ఫారినర్స్ తెలిసే విషయం మన బాడీ ఎంత వాల్యుబుల్. మనకేంటంటే ప్రతి మెడికల్ షాప్లోకి వెళ్ళిపోతే అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. మీకు ఆల్కహాల్ షాపులో కొంచెం దూరంగా ఉంటాయేమో కానీ మెడికల్ షాప్స్ దగ్గరగా ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే మన సిస్టమ్ ఇప్పుడు ఈ రోజు బిజినెస్ కదా సార్, అదే బిజినెస్ గా మారిపోయింది. చేయొచ్చు అంటే బిజినెస్ చేయొచ్చు కానీ, బట్ అన్ఎథికల్గా ఈ రాంగ్ వెళ్ళిపోయేసరికి ఈ రోజు మనకు ఈ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ కారణం మన మెడిసినల్ యూసేజ్ ఎక్కువ కావడం అనేది నేను చెప్తాను.